బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరము నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ నవగ్రహాలు ఈ ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, ఎవరు ఎటువంటి దైవారాధనలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పాలేపు రాజేశ్వర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను వీళ్ళకి అందిస్తున్నాయి? వృషభ రాశి గ్రహస్థితిలో గ్రహ యొక్క చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు కూడా వీటికి వర్తిస్తుంది. వీటి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 11 ఆదాయము, 5 మాత్రమే వ్యయము. రాజపూజ్య అవమానములు 1 రాజపూజ్యము, 3 అవమానము. మరి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. మితభాషులై ఉండడం చాలా శ్రేష్టం. బృహస్పతి లగ్నంలో ఉన్నారు కాబట్టి వృషభంలోనే బృహస్పతి ఉంటారు. ఈ సంవత్సర ప్రారంభంలో ఆ యొక్క బృహస్పతి కొంత బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేస్తారు. అయినప్పటికీ దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఉద్యోగ సద్యోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. శని కూడా ఆ విధమైనటువంటి స్థానంలోనే ఉన్నారు కాబట్టి, రాహుతో కూడుకొని ఉన్నారు కాబట్టి, మీకు పంచమంలో కేతువు ఈ యొక్క వృషభ రాశికి ఉంటారు. పంచమ కేతువు కూడా సంతానంతో కొంత ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశము. బృహస్పతి మారుతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే బృహస్పతి మేలో మారుతారో ఇంట్లో వ్యవహారాలు చక్కబడతాయి. నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగం ఏర్పడడానికి అవకాశం ఉన్న సంవత్సరమే ఈ సంవత్సరం. వీరికి విదేశాల్లో కూడా కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కాలంలో. పాపం ఆ ట్రంప్ గారు చేసే వ్యవహారాలతో ఇంకా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితి. సంవత్సర ఆర్ధంలో జూన్, జూలై మాసాల్లో వారికి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అక్కడ ప్రభుత్వ అనుమతులతో, అంటే ఆ H1 వీసాస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పొందడానికి అవకాశమే ఈ యొక్క వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉండేటువంటి వారు కొత్తగా ఏదైనా చాలా గొప్పగా ఉండేటువంటి IIT లాంటి అట్లాంటి ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని అంటే అత్యంత జాగ్రత్తగా ఉండండి. సంవత్సర మధ్యకాలంలో వచ్చేటువంటి పరీక్షలు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం. పోటీ పరీక్షలు ఏవైనా కానీ న్యాయరంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమే. ఇంకొక అంశం కూడా అండి, ఈ యొక్క వృషభ రాశికి నవమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలోకి ఎప్పుడైతే వెళ్తారో రాహువును వీడి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి వారికి ఆ చిక్కులు వీడిపోవడానికి అవకాశము, మంచి ఫలితాలను పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఖచ్చితంగా చక్కబడి మీరు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి ఏదైతే మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తులు ఉన్నాయో అవి మీకు సంక్రమించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వివాహం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి? వివాహం కానటువంటి వారికి సంవత్సరార్థంలో వారికి వివాహం కావడానికి అవకాశం. ఆగస్టు నుంచి నవంబర్ వరకు మంచి ఫలితాలను చూస్తారు. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ఇళ్లల్లో అప్పుడు శ్రావణ మాసంలో కానీ ఆశ్వీజ కార్తీక మాసాల్లో ముహూర్తాలు చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు కానీ, అవివాహితమైనటువంటి కన్యలకు, ఆ పురుషులకు కూడా వివాహం కావడానికి అవకాశం ఎక్కువగానే ఉంది. ద్వితీయ స్థాన స్థిత ఏదైతే కుజుడు సంవత్సర ప్రారంభంలో కుజదోషంగా దాన్ని తీసుకున్నప్పటికీ బృహస్పతి ఎప్పుడైతే ఆ స్థానానికి వెళ్తాడో ఆయన ఆ దోష నివృత్తి అనేటువంటిది చేసి మంచి సత్ఫలితాలను వీరికి ఖచ్చితంగా ఇస్తారు. ఈ యొక్క సంవత్సరంలో వీరు ఇంకొక విషయం కూడా, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఫలితం అనేటువంటిది లభించడానికి అవకాశము.
చాలా రోజుల నుంచి వైద్య రంగంలో ఉన్నటువంటి వారి ఉన్నత విద్యల కోసం చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సత్ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి అవకాశమే. వారికి పసుపు పంటలు, పప్పు ధాన్యాలు ఎక్కువ పండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సంవత్సర ప్రారంభంలోనే వీరు ఈ యొక్క పంటలను నమ్ముకోవచ్చు, ఖచ్చితంగా వీరు వేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్రాంతాలను బట్టి అవి వారు అక్కడ కూడా సలహాలను తీసుకొని, జ్యోతిష్యుల యొక్క సలహాలను తీసుకొని, వారి యొక్క జాతకాన్ని బట్టి సలహాలు తీసుకొని అవి వేసుకోవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలంటారు? దేవతారాధన ప్రతి వారికి కూడా వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తి కోసం దేవతారాధన చాలా ఉపకరించేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి వారిలో దోషము, యోగము సహజమైనటువంటి స్థితి. యోగత్వం అనేటువంటిది మనకు యోగించడానికి, ఇంకా కూడా ఎక్కువగా ఆ యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందడానికి, దోషాలు మనకు రాకుండా ఉండడానికి ఏదయ్యా మనను కాపాడేది అని అంటే దేవతారాధనే మనను కాపాడుతుంది. కనుక వారు ఈ సంవత్సరం చేయాల్సినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, సకల విధమైనటువంటి శుభాలు పొందండి. షష్ఠి రోజు స్వామివారి యొక్క ఆరాధన చేయడం, ఎవరైనా బ్రహ్మచారులకు కూడా వస్త్రదానం అట్లాంటిది చేయడము, మీ ఇంటి వద్ద ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి షష్ఠి రోజు స్వామివారికి పూజలు, సంతర్పణలు అట్లాంటివన్నీ చేసుకోవడం చేత సకల విధమైనటువంటి శుభాలు అనేటువంటివి కలుగుతాయి. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.